వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ టాపిక్ లో బెర్ముడా ట్రయాంగిల్ ఒకటి, అలాగే అట్లాంటిస్ నగరం కూడా ఇలాంటి టాపిక్కే. అయితే డిసెంబర్ 5, 1945లో ఫ్లైట్ 19 ఇంకా 5 బాంబర్ విమానాలు ఒక కాంబాక్ట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మీద అట్లాంటిక్ ఓషన్ మీదుగా ట్రావెల్ చేస్తున్నాయి. అవి యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందినవి. ఈ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ కి కెప్టెన్ లెఫ్టినెంట్ చార్లెస్ కరోల్ టైలర్, ఆయనకి 2500 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉందట, మోస్ట్లీ ఈ టైప్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో. సో అలా అట్లాంటిక్ ఓషన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఫ్లైట్ 19 ఇంకా 5 బాంబర్ విమానాలు వాటిలో ఉన్న క్రూతో సహా సడన్ గా మాయమైపోయాయి. ఎలా మిస్ అయిపోయాయో ఎవరికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంత పెద్ద మహాసముద్రంలో వెతకడం కూడా చాలా కష్టం. అయితే 2023 డ్రోన్ స్కాన్ లో ఇక్కడ సముద్ర గర్భంలో క్రిస్టల్ పిరమిడ్ ఆకారంలో నిర్మాణాలు దొరికాయంట. 700 మీటర్లు ఎత్తైన నిర్మాణాలు ఒక రకమైన స్ఫటికంతో తయారయ్యాయని, ఇంకా వాటి నుండి ఏదో ఒక లేజర్ లైట్ లా కాంతి బయటకు వస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో ఎన్నో వేల సంవత్సరాల క్రితం మాయమైపోయిన అట్లాంటిస్ నగరం ఇదేనా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. స్పేస్ లో బ్లాక్ హోల్స్ ఉంటాయని తెలుసుగా, అవి ఆ సరౌండింగ్స్ లో ఏమున్నా తనలోకి లాగేసుకుంటది. అంటే గ్రహాలున్నా, ఆస్ట్రాయిడ్స్ ఉన్నా, లేక ఇంకేమున్నా సరే అట్రాక్ట్ చేసేసి లాగేసుకుంటాయి. అయితే భూమి నుంచి 150 నుండి 200 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఏదో తెలియని ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ మన పాలపుంత గెలాక్సీతో సహా లక్షల గెలాక్సీలను గంటకు 2 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ఆకర్షిస్తుందంట. ఇది ఒక సూపర్ క్లస్టర్ కావచ్చు, లేక బ్లాక్ హోల్ కావచ్చు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. బాగా తిక్కుగా దట్టమైన ధూళి మబ్బు వల్ల దీన్ని మనం చూడలేం. నాసా శాస్త్రవేత్తలు దీన్ని కాస్మిక్ మిస్టరీ అని పిలుస్తున్నారు. మరి గంటకు 2 మిలియన్ కిలోమీటర్ల వేగంతో ఇది అట్రాక్ట్ చేస్తుంటే మన భూమి కూడా ఆ కాస్మిక్ మిస్టరీలోకి వెళ్ళిపోవాలిగా అంటే వెళ్ళదు. ఎందుకంటే ఎంత స్పీడ్ తో అయితే అది ఆ బ్లాక్ హోల్ అట్రాక్ట్ చేస్తుందో అంతకంటే స్పీడ్ గా మన గెలాక్సీ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. అంటే ఈ యూనివర్స్, ఈ విశ్వం అంతా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. గైస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన పూర్వీకుల టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉండేదని చాలాసార్లు ప్రూవ్ అయింది. అందులో ట్రైన్ ట్రావెల్ అంటే మనోళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ట్రైన్ ట్రావెల్ గురించి చాలా ఆర్టికల్స్ ఇంకా డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి. బట్ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందని ప్రూఫ్స్ లేవు. అయితే 1901లో గ్రీస్ సముద్రంలో ఒక అన్నోన్ మిషన్ దొరికింది. దొరికిన ఈ మిషన్ 2000 ఏళ్ల నాటిదని, ఇది బ్రాంజ్ తో తయారు చేయబడిందని శాస్త్రవేత్తలు చెప్పారు. 2000 ఏళ్ల క్రితమే ఈ బ్రాంజ్ మిషన్ గ్రహాల కదలికలని, సూర్యగ్రహాలని క్యాలిక్యులేట్ చేయగలిగేదంట. అయితే వాటికన్ లైబ్రరీలో దీని 2వ భాగం దాచబడి ఉందని లీక్ అయిన కొన్ని డాక్యుమెంట్లు చెప్తున్నాయి. ఇది టైం ట్రావెల్ టెక్నాలజీ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంటే 2000 సంవత్సరాల క్రితం ట్రైన్ ట్రావెల్ ఉండొచ్చని చాలా మంది అనుకుంటున్నారు. మరి అప్పట్లోనే టైం ట్రావెల్ అనేది, అంటే ఆ టెక్నాలజీ ఉండుంటే దాన్ని ఏ గ్రంథాలలోనో లేదంటే ఇంకే విధంగా ఆ డేటాను సేవ్ చేయలేదా అంటే ఏమో చెప్పలేం. అంటార్క్టికా, ఈ పేరు వింటేనే మనకి చలిగా అనిపిస్తుంది. ఇదో మంచు ప్రపంచం, చీకటి ఖండం అని కూడా అంటారు. ఇక్కడ మనుషులు ఎవరు ఉండలేరు. బట్ కొన్ని రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో ఉంటూ శాస్త్రవేత్తలు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. మన ఇండియాది కూడా రీసెర్చ్ సెంటర్ ఉంది. మ్యాటర్ ఏంటంటే 2016లో అంటార్క్టికాలో గూగుల్ ఎర్త్లో నుంచి చూసినప్పుడు ఒక పెద్ద పిరమిడ్ షేప్ లో కట్టడం లాగా కనిపించింది. ఈ పిరమిడ్ షేప్ కట్టడం ఈజిప్ట్ పిరమిడ్ కంటే 3 ఇంతలు పెద్దది. కానీ ఇది మ్యాన్ మేడ్ కాదంట. లక్షల సంవత్సరాల క్రితం గ్లేషియల్ ఎరోషన్ వల్ల ఏర్పడి ఉంటుంది అంటున్నారు. అయితే ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది. ఏంటంటే 2024లో ఒక రష్యన్ డ్రిల్లింగ్ టీం దీని లోపల గదుల్లో 12,000 ఏళ్ల నాటి లిపితో కూడిన గోల్డ్ హ్యూమన్ స్టాచ్యూస్ దొరికాయని, ఇది మానవ నాగరికతకు ముందున్న సివిలైజేషన్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. బట్ ఇది కేవలం ఒక కాన్స్పిరసీ థియరీ, నిజమని చెప్పలేం. ఈ అనంత విశ్వంలో మన గ్రహం మీద మాత్రమే జీవం కలిగి లేదు. షూర్గా ఏలియన్స్ ఉంటాయని చాలా మంది సైంటిస్టులు అంటున్నారు. ఇది తెలుసుకోవడానికే కొన్ని స్పెషల్ సిగ్నల్స్ ని వాళ్ళు ఎప్పుడు స్పేస్ లోకి సెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఏలియన్స్ ని కాంటాక్ట్ అవ్వడం మన మానవ జాతికి డేంజర్ అని ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. సరే, సో ఈ విశ్వంలో మనం ఉన్నామని వేరే గ్రహాల మీద ఇన్ కేస్ ఏలియన్స్ ఉంటే వాళ్ళకి తెలియడం కోసం 1977లో నాసా ఒక స్పేస్ ప్రోబ్ లాంచ్ చేసింది. అదే వాయేజర్ 1. ఈ స్పేస్ ప్రోబ్ అలా విశ్వంలో ప్రయాణిస్తూ వెళ్తుంది. ఏదైనా సిగ్నల్స్ ఉంటే మనకు సెండ్ చేస్తుంది. అలా 2017లో భూమి నుంచి 23 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న వాయేజర్ 1 నుంచి 6 సెకండ్ల పాటు బైనరీ కోడ్ రూపంలో ఒక సిగ్నల్ వచ్చింది. దీన్ని డీకోడ్ చేస్తే వీఆర్ వాచింగ్ అని వచ్చింది. నాసా దీన్ని గ్లిచ్ అని చెప్పింది. కానీ సేటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్తలు దీన్ని ఇంటెలిజెంట్ సిగ్నల్ గా గుర్తించారు. మరి అసలు ఈ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు, నిజంగా ఏలియన్స్ ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇన్ కేసు నిజంగా ఏలియన్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం నిజంగా మన మానవ జాతికి మంచిదే అంటారా? కామెంట్స్ లో చెప్పండి.
శంబలా నగరం. కొంతమంది ఈ నగరం నిజంగానే ఉందని నమ్ముతారు. అయితే ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరంట. ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళ మనసు శుద్ధంగా ఉండాలి, ఆలోచనలు స్వార్థంగా ఉండకూడదు, దైవం మీద నమ్మకం ఉండాలి, ఇతరుల కోసం బ్రతకాలి. అప్పుడే శంబలాకు వెళ్లే గేట్స్ ఓపెన్ అవుతాయంట. 1930లో బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ జేమ్స్ హిల్టన్ లాస్ట్ ఆరిజిన్ అనే బుక్ రాశారు. ఈ బుక్ లో శంబలా గురించి ప్రస్తావించారు. ఈ శంబలా నిజమైన ప్రదేశం అంటున్నారు. అయితే 2022లో డ్రోన్ ఫుటేజ్ లో హిమాలయాల గుహల్లో 9 కోణాల రాతి ద్వారం ఒకటి కనిపించిందట. దీని లోపల ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్ స్థిరంగా ఉంటుంది. కానీ ఇక్కడే ఉన్న బయట ప్రదేశంలో -40 డిగ్రీస్ ఉంటుంది. ఇన్ కేస్ ఇదే శంబలాకు వెళ్లే దారి ఉంటుందని ఆ ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. చంద్రమండలానికి వెళ్లడం మానవుడి కళ. ఆ కళని 16 జూలై 1969లో మానవుడు నిజం చేసుకున్నాడు. మొదటిసారి ఒక మనిషి చంద్రుడిపై కాలు పెట్టాడు. అందరికీ తెలుసు మన భూగ్రహానికి చంద్రుడు చాలా ముఖ్యమని. భూమిపై చంద్రుడి ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన భూమికి చంద్రుడు ఎప్పుడైతే దగ్గరగా వస్తాడో గ్రావిటేషనల్ పవర్ కారణంగా సముద్రాల అలలు బాగా ఎక్కువ వస్తాయి. అందుకే మన పెద్దవాళ్ళు నిండు పున్నమి రోజున సముద్రాల దగ్గరికి వెళ్ళొద్దంటారు. సరే, అపోలో 17 అనే స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై కొన్ని ఫొటోస్ తీసింది. ఇక ఆ ఫొటోస్ చూస్తే ఒక టవర్ లాంటి స్ట్రక్చర్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫోటోల్లో కనిపించిన ఈ టవర్ చంద్రుడిపై ఉన్న చాలా పెద్ద నిర్మాణం లేదా న్యాచురల్ గా ఏర్పడి ఉండాలి. 2023లో చైనా చాంగి మిషన్ దీని చుట్టూ గాజు ఆకారంలో ఒక డోమ్ ను గుర్తించిందంట. ఇది 4 బిలియన్ ఏళ్ల నాటిది. చంద్రుడు ఏర్పడక ముందే అసలు ఎవరు కట్టారు? ఇన్ కేసు ఇదేమైనా ఏలియన్ టెక్నాలజీనా అని సైంటిస్టులు డౌట్ పడుతున్నారు. మనం కేజీఎఫ్ మూవీలో విన్నాం ఎల్ డొరాడో, అదే ది లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ అని. అయితే నిజంగానే అమెజాన్ అడవులలో ఈ గోల్డ్ సిటీ కనిపించిందని ఒక థియరీ ఉంది. 1925లో పర్షి ఫాసెట్ అనే వ్యక్తి ఈ అదృశ్యమైన గోల్డ్ సిటీ గురించి చెప్పిన ఇన్ని సంవత్సరాల తర్వాత 2024లో లైడర్ టెక్నాలజీతో స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో ఏం తెలిసిందంటే 2000 చదరపు కిలోమీటర్లలో 26,000 పిరమిడ్లు, 10 కిలోమీటర్ల బంగారపు రోడ్లు కనిపించాయంట. ఇవి 1500 ఏళ్ల క్రితం మాయన్లు కట్టినవా అని అభిప్రాయపడుతున్నారు. అయితే మరి నిజంగానే గోల్డ్ సిటీ ఉండుంటే, అంటే అంత గొప్ప సివిలైజేషన్ ఉండుంటే అది ఎలా అంతరించిపోయింది? ఏదన్నా ప్రకృతి విపత్తులు వచ్చాయా, లేదంటే వాళ్ళకే పడక వాళ్ళ సివిలైజేషన్ ని వాళ్ళే నాశనం చేసుకున్నారా అనేది ఒక మిస్టరీయే. బట్ ఇది నిజమని ప్రూఫ్స్ అయితే ఏం లేవు, కానీ ఇది ఒక కాన్స్పిరసీ థియరీ మాత్రమే. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.